గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మా మ్యాగీ అల్లరి అయితే మీకు చూపించబోతున్నాను అనమాట. ఇప్పుడు మా మ్యాగీ గాడు వచ్చేసి యాక్చువల్గా ఏ తప్పు చేయలేదు, కాకపోతే మా హస్బెండ్ కావాలనే రిమోట్ కింద పడేసామని చెప్పి దాన్ని అరుస్తున్నాడు అనమాట. అది నిజంగా నేను ఏమన్నా తప్పు చేశానేమో అని చెప్పి అది అడుగుతుంటే భయపడుతుంది అనమాట. నిజంగా రిమోట్ కింద పడిందేమో అని చెప్పి మా హస్బెండ్ అడుగుతుంటే చూసారా దాని ఎక్స్ప్రెషన్ చూడండి. వెళ్ళిపో మ్యాగీ, వెళ్ళిపో, ఇంట్లో నుంచి వెళ్ళిపో, అవసరం లేదు. పో, వెళ్ళిపో, వద్దు నువ్వు పో, వెళ్ళిపో, గో పో. అగో జాను పిలుస్తుంది, అగో జాను లోపల, అగో మ్యాగీ, అగో భవ్య, భవి, జాను, అగో మ్యాగీ లోపలి పో. రిమోట్ పాడు చేస్తుందని అరిస్తే నువ్వు అడుగు. నన్ను కొరకడానికి వస్తే రిమోట్ పాడైందన్న, పాడైందని సరే భయపడి కింద కూర్చుంది. ఏంటి ఏంటి ఎందుకు అరుస్తున్నావు? నిన్నేం అనద్దా? అమ్మో ఇది పాడు చేస్తుంది. ఇది నీకు అన్నీ కావాలి మ్యాగీ? అదెందుకు నీకు? ఎందుకు అది? అది భవ్యది ఆడుకునేది. ఎక్కడి బయటికి? బయటికి ఎక్కడికి? నిన్ను బయటికి ఎక్కడికి? ఆ పైకి వెళ్ళిపోతుంది చూడది. మ్యాగీ కిందికి రా, కమ్, కిందికి వస్తావా రావా? రా కిందికి, మేము తలిపేస్తున్నాం. డోర్ వేయాలా? కాదు, అది తీసుకొని నేను అది అడుగుతాను. అయ్యా వెళ్ళిపోయింది చూసినా. ఎక్కడి పోయా మ్యాగీ? అది తీసుకొని వాష్రూమ్కి వెళ్ళొచ్చావా? మగు పైకి వెళ్ళొచ్చావా? బచ్చుకుంటానా మగమ్మ? బచ్చుకోపో. అగో అగో భవ్య, చాను, అగో లోపలి పోదందా, దప్పోదందా. నీ బొమ్మేది? నా బొమ్మ తీసుకొని లోపలి పోదందా మగమ్మ? దప్పోదందా, దా లోపలి పోదందా. అగో భవ్య, జాను ఉన్నారా? దా మ్యాగీదా, పా లోపలి పోదాంపా. జంప్ మ్యాగీ, జంప్ జంప్, ఎక్కు, పైకి ఎక్కు, జంప్, సిట్, వెరీ గుడ్. ఎంత ముద్దు కూర్చున్నావు మ్యాగీ, ఎంత ముద్దు కూర్చున్నావు నాన్న. మేఘమ్మ, ఆ బొమ్మ భవ్య వాళ్ళది నానా, ఇచ్చేయ్. మ్యాగీ అదే చూడు, ఇయ్యది ఇంకా దానిదంటే ఇయ్యది ఇంకా. ఏయ్ ఏయ్ మ్యాగీ, ఏ మ్యాగీ, దాని బొమ్మ ఇచ్చేసి. భవ్యది, భవ్యది ఇయ్యవా? నీదా బొమ్మ? ఎన్ని బొమ్మలు కావాలి నీకు? నాకు అర్థం కాదు. అన్ని బొక్కలు పెట్టుకుంటూ అది పాపిట్ నన్ను ఆడుకునే నీ బొమ్మ కాదు మ్యాగీ, అది నీ బొమ్మ కాదు మాకు. మేఘమ్మా, పాడు చేసేస్తావు నాన్న. మగు, నీకు కొత్త బొమ్మ కావాలా? నీ బొమ్మ ఏది నాన్న? మగమ్మ, నీ బొమ్మ ఏది నాన్న? బంగారు తల్లి, నీ బొమ్మ ఏదే? ఎక్కడ పెట్టుకున్నావు నీ బొమ్మని? పాడైపోయిందా? పైన పైన
మళ్ళీ ఇది తీసుకుంది. ఇది ఇది చూడు, ఇది బొక్కలు బొక్కలు చేస్తుంది. మీరు ఇలాంటి కొని దీనికి ఇవ్వడానికా? మ్యాగీ ఎవరో వచ్చారు చూద్దాంపా. అగో అదిగో మ్యాగీ ఎవరో వచ్చారు. ఒక మామ ఎవరో వచ్చారు చూద్దాం. రానా దొంగ మొహంది, సౌండ్ అవ్వట్లేదుగా, రాదది. మ్యాగీ అగొచ్చు, మ్యాగీ ఎవరు వచ్చారా? ఇక్కడ వచ్చేసి మా పాప దానికి ఆయిల్ పూస్తుంది అనమాట. బాడీకి ఆయిల్ పూస్తే మంచిగా హెయిర్ ఫాల్ అవ్వదని చెప్పి ఆయిల్ చూపిస్తుంటే దానికి ఎంత కోపం అంటే, ఆయిల్ పూస్తే పిచ్చి కోపం అనమాట. నువ్వు నాకు ఎందుకు ఆయిల్ పూస్తున్నావు అని చెప్పేసి అసలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. మా జాను మీద ఎక్కేస్తుంది అనమాట ఆయిల్ తీసేసుకోవడానికి. దానికి కోపం అండి ఆయిల్ అప్లై చేస్తే. యాక్చువల్గా అది చెప్పాను కదా, ఆయిల్ అప్లై చేసి స్నానం చేయిస్తే మంచిగా హెయిర్ ఫాల్ అవ్వదని. మా జానికి ఇప్పుడేం టైం పాస్ అవ్వట్లేదని చెప్పి దాంతో ఆటలాడుతుంది ఈ టైంలో. యాక్చువల్గా ఈ టైంలో నువ్వు ఎందుకు జాను అప్లై చేస్తావు ఆయిల్ అంటే, ఉన్నమ్మ జస్ట్ దాన్ని సరదాగా ఆడిపిస్తానని చెప్పి ఆయిల్ తీసుకొని కావాలని దానికి పుయ్యాలని ట్రై చేస్తుంది. మా మ్యాగీకి ఏమో పిచ్చి కోపం వస్తుంది అనమాట. నువ్వు ఎందుకు అప్లై చేస్తున్నావు అని చెప్పి దాని మీద జాని మీద ఎక్కేసి భయంకరంగా కొరికేస్తుంది. అసలు ఆ ఆయిల్ చూస్తేనే దానికి కోపం వచ్చేసి అరిచేస్తుంది అనమాట. మా జాని ఏమో ఏం లేదు అంటే చూడండి ఎట్లా పట్టుకొని చేయి కొరికేస్తుందో. అసలు మామూలు అల్లరి లేదండి మా మ్యాగీ గాడిదైతే. అసలు ఈ మధ్య బాగా హుషారు ఎక్కువైపోయింది, పెద్దగా అయిపోతుంది కదా, ఇంకా బాగా అల్లరి ఎక్కువైంది. అసలు దాన్ని ఏం అనద్దండి, దాని ఇష్టం అనమాట. అది ఏం చెప్తే మేము వినాలి, మేము చెప్పింది అది వినదు. చూసారా ఎట్లా కొరికేస్తుందో మా జానుని. అసలు ఒక్కోసారి కావాలని కొరుకుతుందో తెలీదు, లేకపోతే సరదాగా ఆడుకుంటుందో తెలియదు, కానీ జంపులు చేసేస్తుందండి మీదికి. అసలు మామూలుగా జంప్స్ చేయదు. ఏంటే నాతో ఆటలాడుతున్నారా? నాకు ఇప్పుడు ఆయిల్ పూయడం ఏంటే మీ దుంపల దగ్గర? ఎప్పుడు పడితే అప్పుడు పూసేస్తారా నాకు ఆయిల్? మర్యాద ఉండదు చెప్తున్నా. నాకు ఇప్పుడు గినక ఆయిల్ పూస్తే కొరికి పడేస్తే ఏమనుకుంటున్నావో? అమ్మా, నా జోలికే వస్తారా మీరు? చూసావా నా దెబ్బకి ఎలా పరిగెడుతున్నారా మీరు? అది మ్యాగీ గాడంటే అట్లుంటుంది మ్యాగీతో. నా కోపం వచ్చిందనుకో మిమ్మల్ని అందరినీ కొరికి పడేస్తా చేతులు, తెలుసా? అమ్మా. సో అట్లా మా మ్యాగీ గాడు వాళ్ళ మీద ఎక్కేసి అరిచేస్తుంది అనమాట ఆయిల్ అప్లై చేయొద్దని. వీళ్ళేమో కావాలని దాన్ని ఏడిపిస్తున్నారు మా మ్యాగీ గాడిని. ఎట్టకేలకైతే మా మ్యాగీనే గెలిచిందండి అప్లై చేయించుకోకుండా. వాళ్ళకి ఇంకా భయం వేసేసి ఇంకా పక్కన పెట్టేశారనమాట ఆయిల్ని. అస్సలు అండి రాక్షసి అయిపోయింది అసలు మా మ్యాగీ. అసలు దాన్ని కొట్టద్దండి, జస్ట్ కొట్టడానికి అలా ట్రై చేసినా కూడా దానికి ఎంత కోపం అంటే అంత కోపం అనమాట. ఆమెకి చెప్పిన మాట వినాలి తప్ప మేము చెప్పింది వినదు. ఆమెకి ఒక స్టిక్ తీసుకున్నా ఏదైనా కొట్టడానికి ఏదైనా అలా తీసుకుంటే చాలు పిచ్చి కోపం వస్తుంది. ఇక్కడేమో మా హస్బెండ్ అది దాని కిందనికి ఇచ్చాం కదా పాపెట్టు, అది ఆడుకోవడానికి అని చెప్పి తీసుకుందని చెప్పి మా హస్బెండ్ దానికి హోల్స్ పెట్టేస్తుందని చెప్పి చేతిలో పెట్టుకున్నాడు. అది ఇవ్వట్లేదని మా హస్బెండ్ దాని ఎక్స్ప్రెషన్ చూడండి. అడిగితే తిడతాడని తెలుసు దానికి. అందుకోసము అలా సైలెంట్గా మా హస్బెండ్ చేతిలో అలాగే చూస్తుంది అనమాట, ఎప్పుడెప్పుడు ఇస్తాడా అది హోల్స్ పెట్టేద్దామా అని. కానీ మా హస్బెండ్ మాత్రం కావాలని ఇవ్వట్లేదండి, దాన్ని అలాగే పట్టుకొని కూర్చున్నాడు. అదేమో దాని ఎక్స్ప్రెషన్స్ బ్రహ్మానందం లాగా అసలు ఫేస్ తిప్పితే ఒట్టు అలాగే చూస్తూ ఉంది చూడండి. ఇవ్వలేదా? తీసుకో నీ బొమ్మ అగో తీసుకో, అగో చేతిలో తీసుకో 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 మ్యాగీ. మ్యాగీ నీ బొమ్మ ఏది? అగో అగో చేతిలో, అగో అడుగు. జాను అరుస్తుంది చూడుపో. అడిగి తీసుకున్నానా ఈయనని చెప్పు. లోపల ఏం చేస్తుంది చూద్దురా. జాను అగో కొట్టుకుంటారా? అగో జా దా బొమ్మ అని కొట్టుకుంటారా? దా పిల్లుద్దాం, దా దా చూద్దాం, దా అగో
ఏంటి కూడా చూడ ఇంతసేపు చూడండి పోస్ని ఇంకమ్మా ముక్కలు చేసి పెట్టింది చూసా. నేను అసలు ఇంతసేపు చూడలేదు. ఇప్పుడు ఏదో చూసాను ఫ్రెండ్స్, మ్యాగీకి ఆడుకోవడానికి పంపిస్తే పాకెట్ నేను మొత్తం చూపిస్తాను. ఫ్యాన్స్ మేము మ్యాగీకి ఆడుకోవడానికి పాకెట్ ఇచ్చాము. ఇది ఏం చేసింది చూడండి, మొత్తం ముక్కలు ముక్కలు చేసింది. పది వెళ్ళి అడుగుదాం పదండి. ఏది మ్యాగీ? చూడండి ఇంట్లో వెళ్ళి కూర్చుందాం. అడుగు అడుగు మ్యాగీ ఏంటి? ఎందుకు చెప్పావు మ్యాగీ? నిన్నే ఏంటిది? ఏంటి ఎట్లా వస్తుంది? ఎందుకు చేసావు అట్లా? ఎందుకు చేసావు? ఎందుకు చేసావు? ఎందుకు చేసావు? కొరికేసింది. మేము ఇంతసేపు లోపల చూడలే. ఇప్పుడు ఏదో ఏంటో అని చూస్తే పాకెట్ కింద కూడా చూడు ఎట్లా బాగా చూడు. చూడండి ఇదంతా పెట్టి మీద అంతనే పడి నేనే పడేసా. ఇప్పుడు పెట్టి మీద ఇవన్నీ ఏం చేసావు మ్యాగీ? ఏంటిది? కొట్టు కొట్టు రెండు ఏంటమ్మా మీరందరూ కలిసి నన్ను ఇట్లా ఏడిపిస్తున్నారు? నాకు మీరే కదా ఆడుకోమని అది ఇచ్చారు, అందుకోసమే నేను ఆడుకుందామని చూశాను. అది అలా ముక్కలైపోయింది. దానికి నేనేం చేయాలి చెప్పండి? అది నా బొమ్మే కదా, అందుకోసం నా ఇష్టం వచ్చినట్లు నేను ఆడుకున్నా. అందుకే దానివన్నీ ఊడిపోయాయి. దానికోసం మీరు నన్ను కొడుతున్నారేంటమ్మా? అది నా బొమ్మ, నా ఇష్టం. నేను ఎట్లయినా ఆడుకుంటా. నా బొమ్మ నాకు ఇచ్చేస్తారా లేదా మర్యాదగా? ఏ భవ్య, నా బొమ్మ ఇస్తావా లేదా? లేకపోతే కొరికేమంటావా? చెప్పు. ఇవ్వవే నా బొమ్మ. ఇంతసేపు నన్ను ఏడిపించింది చాలక ఇంకా ఆ బొమ్మ తీసుకొని దాచిపెట్టుకుంటున్నారా? ఇవ్వండి నా బొమ్మని. అట్లా మా మ్యాగీ గాడి అల్లరైతే బాగా ఎక్కువైపోయిందండి. ఇంట్లో అన్ని వస్తువులు ఇలా పాడు చేసేయడము, పైన అప్స్టేర్ పైన కొమ్మలన్నీ పీకేసేయడము, అందులో ఉన్న మట్టి తవ్వేసి మట్టి తినేసి సైలెంట్గా వచ్చేయడము, కాళ్ళ నిండా మట్టి చేసేసుకుంటుంది. మేము అరుస్తామని చెప్పి సైలెంట్గా వచ్చి కూర్చుంటుంది అనమాట. దాని నాటకాలు చూడాలండి. అది తప్పు చేసినప్పుడు అసలు ఎంత అమాయకంగా నటిస్తుందంటే అంత అమాయకంగా నటిస్తుంది అనమాట. ఇప్పుడు దాని పాపెట్ ఇవ్వలేదని చెప్పి వాళ్ళ మీదే చూసారా ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టిందో. ఇప్పుడు అది నోట్లో పెట్టేసుకుంది, ఇంకా అది ఇవ్వదనమాట. ఇంకా అట్లాగే పట్టుకొని నోట్లో తిరుగుతూ ఉంటుంది. ఇవ్వమని చెప్తే ఇవ్వదంట, దానిదేనంట వస్తువు. అసలు అది నిజంగా అండి ఎంత వస్తువుని తీసుకుంది అంటే అసలు అది మన వల్ల కాదు దాని దగ్గర నుంచి తీసుకోవడము. అంత గట్టిగా పట్టేసుకుంటుంది నోట్లో. ఇప్పుడు మా భవ్య ఇచ్చేసింది కదా, అది నోట్లో పట్టుకొని అలా సైలెంట్గా కూర్చుందనమాట. చూసారా కనిపిస్తుంది నోట్లో ఎందుకు మ్యాగీ తీసి ఇస్తావా లేదా అని చెప్తే అస్సలు అండి ఎంత హార్డ్గా పట్టుకుంటుందంటే అసలు నోట్లో నుంచి తీయడానికి కూడా రాకుండా అంత గట్టిగా పట్టేసుకుంటుంది అనమాట మా మ్యాగీ. మా హస్బెండ్ అడుగుతున్నాడు ఇస్తావా లేదా అని. ఇవ్వనని చెప్పి కింద ఎలా వంగి కూర్చుందో చూసారా. ఇక్కడ అన్నీ ఇలా ముక్కలు చేసి పడేసింది. ఇక్కడ వచ్చేసి పైన వాళ్ళు లోపల ఆడుకుంటుంటే ఇది వెళ్ళి దిండు కావాలంట దానికి. దిండు తీసుకొని కింద వేసుకుంది. మా హస్బెండ్ నైట్ కింద పడుకున్నప్పుడు అది కూడా మా హస్బెండ్ పక్కన పడుకుంటుంది కదా, అప్పుడు ఏం చేస్తుందంటే మా హస్బెండ్ బై మిస్టేక్ బయటికి వాష్రూమ్కి అట్లా వెళ్ళాడు అనుకోండి, వచ్చేలోపు దిండు వేసుకొని ఆ దిండు మీద పడుకుంటుంది అనమాట. ఆ దిండు మీద పడుకొని దాని ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేయడం దానికి చాలా చాలా ఇష్టము. చూసారా దిండు ఇంకా వెళ్తుంది. దిండు కావాలి. పడుకొని ఎక్కడో చోట నువ్వులే పడుకుంటుందని చూద్దాం. మా హస్బెండ్కు దిండు ఇవ్వకుండా కాలు పెట్టేసి చూడండి ఎట్లా ఆటలాడిస్తుందో మా హస్బెండ్ని. ఆ దిండు దానికి కూడా కావాలంట. అలాగే మా జాను స్పెట్స్ పెట్టుకున్నా అంతేనండి, స్పెట్స్ కావాలని చెప్పి లాగేసుకుంటుంది. దానికి ఏ వస్తువు చూసినా దానికే ఇవ్వాలండి, ఇవ్వకపోతే ఒప్పుకోదు. దానికి వస్తువు కావాలంటే ఎన్ని వేషాలైనా వేస్తుంది, ఏం చెప్పినా చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆ వస్తువు ఇవ్వాలని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తుంది, హైఫై ఇస్తుంది, ఏం చెప్పినా చేస్తుంది అనమాట. ఇప్పుడు మా జాను షేక్ హ్యాండ్ అవన్నీ
మళ్ళీ ఆడవే పప్పి. షేక్ అండ్ తీసుకో. నోట్లో అక్కడ ఈ జాగ్రత్త. ఏంది నవ్వుతుంది? హైఫైడ్ పైకి ఎక్కిపించవే. ఇక్కడ మా భవ్య పడుకొని ఉందన్నమాట. మా జాను వచ్చి భవ్య నిద్ర లేపు అంటే దాన్ని చూడండి ఎట్లా తొక్కి పడేస్తుందో మా భవ్యని. అసలు మేము మంచం మీద పడుకుంటే దానికి ఎంత కుళ్ళు అంటే అంత కుళ్ళండి. అసలు పడుకోనివ్వదు, వచ్చి తొక్కేస్తుంది, దుప్పటి లాగేస్తుంది. అసలు ఎట్లా అంటే హంగామా చేసేస్తుంది అనమాట. అసలు మాకైతే ఇంకా నిద్ర కూడా పోనివ్వదు. అది ఎప్పుడు మేల్కొని ఉంటే మేము కూడా అప్పుడు లేచిపోవాలన్నమాట. లేకపోతే ఇంకా వచ్చి మమ్మల్ని ఇలా తొక్కేస్తూ ఉంటుంది అనమాట. సో మా భవ్యని కూడా అలాగే చేస్తుంది, లేస్తావా లేదా అని. జాను నువ్వు లేవే, అది లేపుద్ది, లేపు మనం. ఇక్కడ వచ్చేసి మా మ్యాగీ గాడికి అందరు ఎండలతోటి అల్లాడిపోతుంటే మా మ్యాగీకి చలేస్తుందంట. చూసారా ఎంత బాగా పెట్టుకుందో హెడ్కి. మా జానుది అది. మా జాను ఎందుకో సరదాగా తీస్తే అది మా మ్యాగీ గాడు పెట్టేసుకొని తీయడం లేదండి. అసలు అది దానికి బాగా నచ్చిందంట మంకీ క్యాప్. అసలు వదలట్లేదు ఆ క్యాప్ని. అసలు ఎంత ముద్దుగా కూర్చుందో, అసలు చాలా ముద్దుగా అనిపిస్తుంది మా మ్యాగీ ఆడ అది పెట్టుకుంటే. అంతేనండి, చిన్నపిల్లలు కదా ఏది చూస్తే అది తీసేసుకుంటారు, అలా అనమాట మా మ్యాగీ. సో ఇది మా వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. I love you friends. Bye friends. Bye.